కానీ వాళ్ళని ఆ బ్రాండ్ అయితే ఉందో ఆ బ్రాండ్ వాళ్ళని 12% నుంచి 20% కేసుకు 600 నుంచి 5-6 వేల రూపాయల వరకు అవి ఇవ్వలేకనే వాళ్ళు డ్రాప్ అయిపోయారు అనేది వీళ్ళు అంటున్నారు. అదే వాళ్ళు అనేది నేనేది ఓపెన్ గా రాయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి క్లియర్ గా కనపడేది వాళ్ళు ఇదిగో మేము సప్లై చేయాలనుకుంటున్నాం, నేను ఈసారి 1,00,000 కేసులు సప్లై చేయాలనుకుంటున్నానంటే వీళ్ళు మాకు 20,000 కేసులు కావాలి, అంతకు మించి అక్కర్లేదంటే అది బ్యూరేజ్ కార్పొరేషన్ తప్పు అవుతుంది. మీరు ఆ డేటా చూస్తే మొత్తం ఆల్ మంత్స్ వాళ్ళు ఎంత అడిగారో అంటే వాళ్ళు ఏమంటారంటే తెర వెనక నుంచి ఫోన్ చేసి మీరు వద్దు ఇంతే ఇండెంట్ పెట్టండి. దానికి ఎట్లా అది నిలబడుతుంది? ఎక్కడ కోర్ట్ ఆఫ్ లాలో కానీ ఇంకో దగ్గర నిలబడుతుందా? ఆధారాలు లేకుండా అది చిన్న కంపెనీలు కాదు, ఆధారాలు లేకుండా బెదిరిసి చంపుతామంటారా? లెటర్ రాయొచ్చు కదా, మీరు ఆర్బిటరీగా ఉంది అని రాయొచ్చు కదా. పైగా వాళ్ళ దాంట్లోనే ఏమన్నారంటే దే గాట్ యూజ్డ్ టు సర్టన్ సిస్టమ్. అంతకుముందు ప్రైవేట్ది అయినందువల్ల ఇతను వెళ్ళి షాపు వాడు వెళ్ళి కొనుక్కొచ్చుకునేవాడు, కొనేప్పుడే డబ్బులు అక్కడే డిపోలో ఇచ్చేవాడు, అందువల్ల అక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళేవి. ఎప్పుడైతే కొత్త సిస్టమ్ వచ్చిందో గవర్నమెంట్ ఎందుకు బేర్ చేస్తుంది? వీఆర్ ప్లేయింగ్ ఏ ఫెసిలిటేటర్ రోల్, మీకు ప్లేస్ ఇస్తున్నాము, తీసుకొచ్చి అక్కడ పెడతాము, అమ్ముడు పోతే బాటలు అమ్ముడు పోగానే క్యూఆర్ కోడ్ ద్వారా రికార్డ్ అవుతుంది, 45 days తర్వాత పే చేస్తామన్నారు. ఆ డిలే మేము ఒప్పుకో. మీరంతా అఫీషియల్ చెప్తా ఉన్నారు, అదే సిట్ అంతా అనఫిషియల్ చెప్తా ఉన్నారు. తెర వెనక జరిగింది, తెర వెనక వచ్చిన ఈ రోజు ఒకటి వచ్చింది, ఈడీ దాడి చేసింది, శర్వాణి వాళ్ళకి వాళ్ళు రాసేదాని ప్రకారం కుబేర్ అని శేఖర్ కమ్ముల్ అని సినిమా తీసేయని. అది అట్లా జరగడానికి అవకాశం లేదంటే ఎప్పుడూ ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ కట్ సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన డిజిటల్ సిగ్నేచర్ ఉంది, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ప్రివిలేజ్ ఫీ తీసేశారు, దానివల్ల సంవత్సరానికి 1,300 కోట్లు రావాల్సింది తగ్గిపోయింది. రెవెన్యూ తగ్గినప్పుడు ఫైనాన్స్ వీటి నుంచి కూడా వాళ్ళ కంకరెన్స్ ఉండాలి, పెట్టి ఇచ్చేసి అక్కడ ఎవిడెన్స్ ఉంది. తర్వాత 3 డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చారు, అవసరం లేదు కొత్తగానే ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇచ్చారు. 3వది ఎస్పీవై వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఫేవర్ చేశాడు, ఆయన మా దగ్గర గెలిచి ఎంపీగా ఆ తర్వాత పోయిన తర్వాత ఆయనకు చేశారు. ఇవి అలిగేషన్స్తో పెట్టారు, దానికి ఎవిడెన్స్ ఉంది. ఇక్కడెక్కడ ఎవిడెన్స్ ఉంది? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళు ఏ కథలు రాస్తున్నారో అందరికీ తెలుసు, ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారని. ఒక్క చోట ఎక్కడైనా గవర్నమెంట్ దేనికి రిలేటెడ్ ఆ పాలసీ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా, దానికి సంబంధించి వీళ్ళు చేసిన వ్యవహార శైలి ట్రాన్స్పరెంట్గా ఉందా, ఓపెన్గా ఉందా లేదా, ఎక్కడన్నా ప్రైవేట్ వాడికి ₹4 ఎక్కువ వచ్చేట్టు చేశారా? ఎక్కడా చేయనప్పుడు నువ్వు స్టోరీ ఎట్లా బిల్డ్ చేసావంటే అసలు సంబంధం లేదు. మీరు అవే చదవండి వాళ్ళ స్టోరీస్. 3,500 కోట్లలో మొత్తం అంతా ముఖ్యంగా పోయిందని ఒకసారి అంటారు, ఇంకో దగ్గర దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఇంకో దగ్గర ఆఫ్రికా, ఈ లెక్కలైతే బంగారం కొన్నారంటారు. అసలు దానికి ఏమన్నా తలాతోక ఇంకో రోజు 3,75,000 అది ఎంతో దానికి అంటే అన్ని పేజీలు ఇదంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది, దాన్ని హ్యాక్ చేసేసారంటారు ఎక్కడో ఫారిన్ దేని దగ్గర నుంచో. అంటే వీళ్ళు దీన్ని సమర్థించుకోలేక ఆఖరి ఛార్జ్షీట్లో కానీ చూస్తే అది తప్ప వేరే లేదు. ఆ కథలు ఏమున్నాయో అవే తెచ్చి పెట్టేశారు. ఇప్పుడు ఈరోజు మీరు వస్తూ మధ్యలో 4 తగిలింటారు, మీకు సంబంధించినోడు ఎవడో 2 ఫోన్లు ఎక్కడో ఇదైంటాయి, ఆ 2 ఫోన్లు కలిసాయి, వాళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళందరూ కలిశారని అంటారు. ఇది ఎక్కడో ల్యాండ్ మార్క్ అని ఉందంట తెలియదు, అక్కడ డెన్ అంట, ఆ డెన్లో డబ్బు అంట, డబ్బులు దాచుకోవడానికి ఇల్లు అద్దె తీసుకున్నారు. అసలు దానికి ఇవి కథ రాయడం మొదలు పెడితే శేఖర్ కమ్ముల్ మీరు లేరు కదా కేసులో, మీకు తెలియదేమో అదంతా. ఏది మాకు సంబంధించి నేను దీనికి కాదు ఇంకోటైనా ఇదే చెప్తా. ఇట్లా రాయడానికి వేరే కేసులు పెట్టారు కానీ ఈ కేసు పెట్టలేదు. ఇట్లా రాయడానికి, ఇట్లా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని చేయకూడదు, ఏదైనా చేయొచ్చు కదా. బట్ మేము పెట్టిన దాంట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద క్లియర్ కట్ ఎవిడెన్స్ ఇది ఉంది. దీనికి ఆన్సర్ ఏమన్నా ఇస్తారా? ఇప్పటికీ నేను చెప్తున్నాను, దీని మీద కావాలి